గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవన నిర్మాణానికి వర్తక సంఘాలు ముందుకు వచ్చి వారి వంతు సహాయ సహకారాలు అందించాలని ఛాంబర్ ప్రెసిడెంట్ గ్రంథి బాబ్జీ, బిల్డింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ పిలుపునిచ్చారు. కాకినాడ దేవాలయం వీధిలో గల వెంకీ రెసిడెన్సీలో ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఛాంబర్ ప్రెసిడెంట్ గ్రంథి బాబ్జీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన ఎజెండా ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవన నిర్మాణ పురోగతి నిర్మాణం పూర్తి చేసేందుకు సభ్యుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ఛాంబర్ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు ఇంకా ₹1,50,00,000 కావాల్సి ఉందని అన్నారు. ఇప్పటికీ కొన్ని వర్తక సంఘాలు వారి వంతుగా విరాళం అందించాయని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కాకినాడ చాప్టర్ చైర్మన్ తాళ్లూరి శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన కాకినాడ NFCL రోడ్లో గల ఇన్స్టిట్యూట్ భవనంలో MSME మహోత్సవ్లో భాగంగా MSME రిజిస్ట్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి వక్తలు తెలియజేయనున్నారని అన్నారు. ఈ సదస్సును ట్రేడర్స్ అంతా సద్వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు వర్తక సంఘాల ప్రతినిధులు వారి అభిప్రాయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గ్రంథి బాబ్జీ, బిల్డింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ డేగల రమేష్, CA తాళ్లూరు శ్రీనివాసరాజులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ సెక్రటరీ పసుమర్తి కాశీ విశ్వేశ్వరరావు, ట్రెజరర్ గుర్రం సత్యనారాయణ, వెంకటేష్, విజయకృష్ణ, నెక్కంటి శ్రీనివాస్, అనశెట్టి రామకృష్ణ, చెన్నబిల్లి రవి ఆనంద్, ముమ్మడి వెంకటేశ్వరరావు, సాయి, నామన రమేష్, నాగార్జున ప్రసాద్, సిరి శ్రీనివాస్, కొమ్మిశెట్టి కుమార్, సాయి, పూర్ణచంద్ర రవికుమార్, వేణునాథరావు, వివిధ వర్తక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూట్ తరఫున ఒక ఆల్ ఓవర్ ఇండియా ప్రోగ్రామ్, ఎక్కడైతే బ్రాంచ్ ఉందో, CA బ్రాంచ్ ఉందో వారందరూ కూడా 27th ట్రేడర్స్ బెనిఫిట్ కోసం వీఆర్ కండక్టింగ్ ఏ మీటింగ్. 27th మార్నింగ్ 10 to 1:15 మా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ నాగమంతోటి జంక్షన్ దగ్గర ఉన్నారండి, ICA భవన్. మీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ వస్తుంది కదా, దాని దగ్గరలో ఉన్నారు. అక్కడికి మీరందరూ కూడా మీ మెంబర్స్ని మీరు అందరూ కూడా పర్సనల్గా వస్తే మీకు దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అంటే కొన్ని బెనిఫిట్స్ ఇక్కడ ఆల్రెడీ మీకు అంటే బ్యాంకులో తీసుకుంటే ఇంట్రెస్ట్ ఏ విధంగా మీకు బెనిఫిట్ ఉన్నది, లేకపోతే కొంత అమౌంట్ లోన్ వరకు కొలెటరల్ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వక్కర్లేదు. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. అప్పుడు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి వాట్ ఆర్ ద అదర్ బెనిఫిట్స్ దే ఆర్ హ్యావింగ్. దీంట్లో MSME రిజిస్ట్రేషన్ చేసుకున్న మహిళా వ్యాపారవేత్తలకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఓన్లీ జస్ట్ కొన్ని విషయాలే మేము చెప్తున్నాము. డీటెయిల్డ్ డిస్కషన్ ఒక 3 hours మీకు చెప్పడం కోసం మేము హైదరాబాద్ నుంచి ఒక ఫ్యాకల్టీ రిసోర్స్ పర్సన్ తీసుకొస్తున్నాం. ఆవిడ కూడా చార్టర్డ్ అకౌంటెంట్ దుర్గాంజలి గారని. ఆవిడ వచ్చి మీకు మీ మెంబర్స్కి అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము ఆల్రెడీ గ్రంథి బాబ్జీ గారి సహకారం తీసుకుని మన కాకినాడ MP గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన చీఫ్ గెస్ట్ కింద రావడానికి హి హాస్ గివెన్ హిజ్ కన్సెంట్ కైండ్లీ. అండ్ ఆల్సో మేము జాయింట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ ఆయన కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద వస్తున్నారు. సో మన అసోసియేషన్ తరఫున, మా అసోసియేషన్ తరఫున గ్రంథి బాబ్జీ గారిని కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కెపాసిటీలో ఆ రోజు మీటింగ్కి ఇచ్చేయమని చెప్పి కోరాము. ఆయన కూడా ఈ కైండ్లీ యాక్సెప్టెడ్. సో మీరందరూ కూడా మీ మెంబర్స్ని ఎంకరేజ్ చేసి మీరందరినీ ఆ రోజు పంపించగలిగితే వాళ్ళందరికీ కూడా ఇందులో మెంబర్స్కి బెనిఫిట్ తప్పించి వేరే విధంగా ఇతరత్ర ఏమీ కూడా వేరే అంటే అదర్ ఇంటెన్షన్స్ ఏమీ లేవు. ఓన్లీ మెంబర్స్కి అంటే ఎంతమంది బిజినెస్ చేసే మెంబర్స్ అందరికీ కూడా, బిజినెస్ చేసే పీపుల్ అందరికీ కూడా ఎంత బెనిఫిట్ వస్తుంది దీనివల్ల. చాలా మందికి MSME రిజిస్ట్రేషన్ గురించి, MSME బెనిఫిట్స్ గురించి తెలియదు. కాబట్టి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మా ఇన్స్టిట్యూట్ ఢిల్లీ ఆఫీస్ గైడ్ లైన్స్ ప్రకారం కండక్ట్ చేస్తాం. సప్లై కంపెనీ వాళ్ళు 15 లక్షలు ఇచ్చారు. అలాగే హోల్సేల్ చెప్పారు. హోల్సేల్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ మా భూస్వామి గారు సెక్రటరీ, నేను ప్రెసిడెంట్. మేము కూడా 15 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇలాగ ఇంకా స్తోమతలో అసోసియేషన్ చాలా ఉన్నాయి. ఇండివిజువల్గా కూడా ఇచ్చేవారు కూడా మనం ఏ విధంగా నోట్లు లేకుండా ఏ వర్క్కి ఎంత అవుతుందో ఒకసారి ప్లాన్ చేసుకుని దానికి వర్క్ చేస్తే టైల్స్ చేస్తే ఎంత వాళ్ళ ఫోటో హాల్లో పెట్టి వాళ్ళ పేరు కూడా మన మార్బుల్ స్టోర్ మీద వేయించి వాళ్ళకి ఆ డబ్బులు బట్టి సంవత్సరంలో ఒకసారి
లేదా 5 ఏళ్ళకి 2 సార్లు 3 సార్లు మనందరూ డిసైడ్ చేసుకుని వాళ్ళకి ఇచ్చినట్టయితే డొనేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఏమీ ఇబ్బంది పడరు. అది మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి వాళ్ళకి కమిటీ నుంచి వాళ్ళకి ఒక ఆథరైజేషన్ లెటర్ ఇస్తే మొన్న కూడా మన రత్నాజీ గారి టీము లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా అందులో ఏమన్నా మార్పులు ఉంటే మనందరం యాక్సెప్ట్ చేస్తే దాన్ని కూడా మార్పు చేద్దాం, ఏమి ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఐ బ్యాంక్ అయినా ఇప్పుడు పెట్టి ఫిజికల్ ల్యాబ్ అయినా లైన్స్ లో జగ్గపేట ఐ హాస్పిటల్ అయినా లైన్స్ లో కూడిన 3.5 కోట్లు పెట్టి రాజమండ్రిలో లీడర్షిప్ ఇచ్చినటువంటి నిర్ణయం ఇనాగ్రేట్ చేశాం. ముత్య చౌదరి గారు అక్కడ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఇలాగా కట్టడం వల్ల ఎంతో కొంత నాకు కొద్దిగా అనుభవం ఉంది. నేను అవన్నీ చూసుకునే పరిస్థితి లైన్స్ లో బిల్డింగ్ ఒకటి అది కూడా ఒక ఫ్లోర్ వేయించడం జరిగింది ఇలాగా. కాబట్టి ఈ కష్టాలు నష్టాలు ఎప్పుడు ఉండేవే, బట్ అవకాశాలు మాత్రం తక్కువ వస్తాయి. చాలా మంది అనుకుంటారు తర్వాత ఇద్దామన్నా అక్కడ అవకాశం ఉండకపోవచ్చు. ఆ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత అయ్యో నా పేరు ఉంటే బాగుండేది, లేకపోతే మేము ఇస్తే బాగుండేది అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు, బయట చెప్పాలి. బట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ దగ్గరికి కానీ మీ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు కనీసం మన వంతు బాధ్యతగా మిగతా చేస్తుంటాం. బట్ ఇదేంటంటే మనం చేసే వ్యాపారానికి సంబంధించిన బిల్డింగ్ లేదా చూడండి, ఇల్లు కట్టుకోవడం కాకుండా మీరు ఒక క్లబ్లో ఉండొచ్చు, మీ సొంత అసోసియేషన్ ఉండొచ్చు. బట్ ఏదైనా కష్టం వచ్చినప్పుడు అన్ని అసోసియేషన్లకు అండగా ఇచ్చేది పదార్థ ఛాంబర్స్ అవుతాయి. ఇచ్చేత అలాగా డిలే జరిగింది. కిరాయి ఇప్పుడు బిల్డింగ్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎంత ఇవ్వచ్చు, వాళ్ళు ఇంకా ఇవ్వలేదంటే మేము అలా కాదు సార్, వాళ్ళు ఎంత అనుకుంటున్నాం బిల్డింగే కట్టించి ఇచ్చేది. దేనికి కూడా అభ్యంతరం రానప్పుడు మీరు కూడా రాదన్నది నా అభిప్రాయం. అంచేత ఒకవేళ అలాగా 50 lakhs ఎవరైనా ఇచ్చినట్టయితే మనకి మేజర్ బడ్జెట్ కొంత చాలా మటుకు తగ్గుద్ది. కాబట్టి దానికి ముందు మన బోర్డు ఇప్పుడు ఇక్కడ చాలా అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు వచ్చారు కాబట్టి మీ యొక్క అంగీకారం తెలియపరిస్తే నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ కూడా ఇప్పుడు త్వరలో పెడతాం. ఇంకేంటంటే ఇప్పుడు మొన్న ప్రమాణ స్వీకారం చేయడం అన్నది ఏంటంటే మోడల్ వచ్చేస్తుందన్న ఇదిలో తక్కువ టైంలో చేయడం వల్ల ఏంటంటే ఓన్లీ బోర్డే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఆ బోర్డు మీటింగ్ లోనే మనం చెప్పడం జరిగింది ఏంటంటే ఉన్న 28 అసోసియేషన్ తాలూకు ప్రెసిడెంట్ సెక్రటరీలు ఈసీ మెంబర్లు అవుతారు. అదేవిధంగా ఉన్న అసోసియేషన్ లో మెంబర్ స్ట్రెంత్ పెట్టి ఒక్కొక్కరిలో ఇద్దరు మళ్ళీ ఈసీ తీసుకుంటామని చెప్పండి. ఆల్మోస్ట్ నేను గ్రూప్ లో ఒక 70-80 నెంబర్ల దాకా యాడ్ చేయడం జరిగింది. ఇక మిగిలిన కూడా పెట్టిన తర్వాత త్వరలో ఈసీ కమిటీ కూడా మీటింగ్ పెడతాం కాబట్టి ఈ బోర్డు ముందు దీనికి యాక్సెప్టెన్స్ చెప్పినట్టయితే ఈసీ కమిటీలో దాన్ని అప్రూవ్ చేసుకుని మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క అందరూ ఏకైకంగా చెప్పదలుచుకుంటే ఒకసారి చెప్పడం ద్వారా తెలియపరచమని చెప్పి నేను కోరుతున్నాను.